Chief Minister to give his address on this occasion. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. మనం ఏదైతే ఇస్తూ వచ్చాను అవుతుంది, ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే పిఎం కిసాన్ అనే ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల రైతన్నలకు పెట్టుబడి సహాయంగా ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా